మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కన్న తల్లినే కడతీర్చినటువంటి ఒక దుర్ఘటన ఇక్కడ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంకి సంబంధించి పెద్ద తండలో జరిగింది. ఇక్కడ లక్ష్మి అనేటువంటి ఒక వివాహిత తన కూతురు చేతిలోనే హత్యకు గురై తను తనువు చాలించడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంటనీరు పెట్టిస్తుంది. అసలు ఏం జరిగింది? కన్న తల్లినే కడతీర్చాల్సినటువంటి అవసరం తన కూతురికి ఎందుకొచ్చింది? ఇక్కడ చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి ఒక పెళ్లి చేసినటువంటి ఆహ్, బాధావత్ లక్ష్మి తను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? కన్న కూతురే ఎందుకు కడతీర్చాల్సి వచ్చింది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా పాలకుర్తి మండల కేంద్రంకి సంబంధించి అలాగే పెద్ద తండాలో ఉన్నటువంటి తన స్వగ్రామానికి వచ్చాము. ఆ లక్ష్మి చనిపోయిన విధానంపై ఆ తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు ఏమంటారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి లక్ష్మి ఉంటున్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద తండాలో మనం ఉన్నాం. ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. ఎట్లాంటి పరిస్థితులు నడమా తను చాలించాల్సి వచ్చింది? కన్న కూతురే ఎందుకు చంపాల్సినటువంటి వచ్చింది? అసలు తనకు గత 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంటున్నటువంటి సంగీత తన కూతురు ఎందుకు చంపాల్సి వచ్చిందన్నటువంటి కోణంలోనే చూద్దాం. ఒక్కసారి ఈ ఇంట్లోనే తను 20 ఏళ్లకు పైగా ఈ సంగీత అనేది పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ గ్రామస్తులు అలాగే తండావాసులు ఏమంటారు, ఏం జరిగింది, ఈ విషయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ తన కూతురు చేతిలోనే హత్యకు గురి కావడం కూడా తండావాసులందరినీ కలిచి వేస్తుంది. ఇప్పటి వరకు మొత్తం ఒక విధంగా చూసినట్టయితే తండావాసులు కూడా ఒక ఆశ్చర్యానికి కూడా లోనవుతున్నారు. ఇప్పటి వరకు వేరే వాళ్ళతోటి గొడవలతోటి కొన్ని హత్యలు జరిగేది చూసాం. కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే హత్యలు చేయడము ఎందుకు, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? అంజి. అంజి. ఇప్పుడు లక్ష్మి ఏమైతుంది? కోడలు కావాలి. ఓకే. ఇప్పుడు లక్ష్మిని ఎవరు చంపినరు? వాళ్ళ బిడ్డ అల్లుడే చంపిండు. ఎందుకు చంపిరు? ఎందుకు చంపింది ఇక తెలియదు. ఇక మంచిగానే ఉన్నారు, తింటారు, తాగుతారు, వస్తారు, పోతారు. ఇక లోపల వాళ్ళ మరం ఎట్లా మనకి ఎట్లా తెలుసు? ఇక వాళ్ళు చంపిరు, పోయినరట. ఇక తర్వాత మాకు వాళ్ళ మళ్ళీ బిడ్డ అల్లుడికి వచ్చిర్రు 10 అయినాక. వస్తే వాళ్ళని పట్టుకొని మేము ఏడ్చినాం, మమ్మల్ని పట్టుకొని వాళ్ళు ఏడ్చిర్రు. ఏడ్చిన తర్వాత అప్పుడు ఏసఐ చెప్తే మాకు తెలిసింది. తెలిస్తే వాళ్ళని పోనిద్దు, ఆమె పోయేపోద్దు. అప్పుడు తర్వాత ఎస్ఐ ఫోన్ చేసిండు, ఫలానోడు చంపిండట అని. ఆయన వరకు వానికి ఎవరు చెప్పారు? సైగా ఏకదమ్ము వెళ్ళి పారిపోయిండు. వాడు పారిపోయిండు. ఇప్పుడు వీరన్న పారిపోయిండు. బిడ్డ ఇండే ఉన్నది. బిడ్డ ఇండే ఉన్నది. వాడు పారిపోయిండు. తర్వాత వచ్చి పోలీసులు వచ్చి బిడ్డను కొడతారని చెప్పి ఎస్ఐ చెప్పిండు. బిడ్డను తర్వాత పోలీసులు వచ్చి తీసుకొని పోయారు. అంటే అంత్యక్రియలకు కూడా వాళ్ళ బిడ్డను హాజరు కానియలే. కానియలేదు. ఇప్పుడు మీకున్న సమాచారం ప్రకారము ఎందుకు చంపింది అనుకుంటున్నారు? ఎట్టు తెలియదండి. వాళ్ళు మంచిగా ఉన్నాక తల్లిని బిడ్డ చంపుతుందని మనకు ఎట్లా తెలుసు? అంటే పక్కోళ్ళు ఏమైనా కోపం ఉంటే, ఏ పంచాయతీ ఉంటే చంపారని అనుకుంటాం. అసలు బిడ్డ చంపిందని మనం ఎట్లా పాపం వేద్దాం? అట్లా అనుకున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకుందా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇయ్యమంటే ఇక వీళ్ళు వాళ్ళు ప్రేమించడానికి ఇవ్వాలి అని ఇచ్చేసినాం. కానీ ఇగో బిడ్డ నువ్వు మంచిగా సాదుకుంటే పిల్లలు పుడితే నీ కట్నం ఇస్తామని ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాక ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఎకరం భూమి అమ్మినాం, 20-25 లక్షలు. ఇప్పుడు నెల కిందనే ముట్ట చెప్పినాం. జనగాం పోయి డిసెంబర్ తీసుకుపోయి 20 మంది పోయి సొమ్ము సమాధానం బంగారం ఎండి గిన్నె బోళ్ళు మొత్తం తీసుకొని వాళ్ళ ఇంట్లో లింపి వెళ్ళి వచ్చినాం. ఇక వాళ్ళు మంచిగానే ఉన్నారు సార్, అంతే. ఓకే. మొత్తం ఇప్పుడు లక్ష్మికి భూమి ఎంత ఉంది? భూమి 2 ఎకరాలు ఉంటే ఎకరం అమ్ముకున్నది, ఆమెకి ఇచ్చేసింది. ఇప్పుడు 35 గుంటలు ఉన్నది. ఇంకొక 35 గుంటలు ఈమె పేరు మీద, లక్ష్మి పేరు మీద. ఓకే. ఇప్పుడు లక్ష్మి పేరు మీద ఉన్న భూమిని కూడా బిడ్డ పేరు మీద రాయాలని చెప్పి లొల్లి పెట్టింది. వాళ్ళు రాసుకున్నారా? వాళ్ళు పట్ట చేయించుకుంటారట. ఇప్పుడు ఈమె పేరు మీద ఏం లేదు. మాకు తెలియదు. మాకు తెలియకుండా అల్లుడు బిడ్డ ఈమె లక్ష్మి పోయి అక్కడ పట్ట చేయించుకున్నదట. మరి భూమి కోసమే హత్య చేసిందని చెప్పి అంటున్నారు కదా. మరి ఉన్న భూమి ఉన్నది కదా 1 ఎకరం. మరి ఈ ఎకరం ఇప్పుడు ఎకరం అమ్మి నాకు ఇచ్చింది. ఈ ఎకరం కూడా అమ్మాలి. అమ్మనిసలే, నేను ఉన్నా కదా, నేను ఉన్నంత సేపు నేను తింటా బిడ్డ, తర్వాత నీకే కదా అని. అంటే వాళ్ళ ఉన్న ఎకరం కూడా అమ్ముకుందాం అనుకున్నారా వీళ్ళు? అదే అనుకున్నది బిడ్డ. ఇక కూలి చేసినా నాలి చేసినా ఆమెకి ఇస్తాంది పైసలు చేసుకుంటా బాధపడుకుంటా. నేను చేత కానప్పుడు ఈ ఎకరం అమ్ముకొని నన్ను దానం చేద్దు, నువ్వే తిందు బిడ్డ అని అన్నది ఊకున్నది.
లేలే ఇది ఉన్నప్పుడే దీన్ని చంపాలి, భూమి అమ్ముకొని పోవాలని ప్లాన్ పెట్టింది అది. మరి చిన్నప్పటి నుంచి ఏమైనా పెంచి పెద్ద చేసి అన్ని రకాల సౌలత్ ఇచ్చిండ్రు. మొన్న నెల రోజుల క్రితమే 25 లక్షల రూపాయలు అంటే 10 తులాల బంగారం పెట్టిండట. బోళ్ళు అవన్నీ కూడా పెట్టిండని చెప్పి అంటున్నారు కదా! ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎట్లాగో తనకు కొడుకులు గిట్ల ఎవరు లేరు కాబట్టి తదనంతరం తనకే కదా ఆస్తి. అంత ఓపిక లేకుండా ఎందుకు ఉంటున్నారు అనుకుంటున్నారు జనాలు? అదే 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 ఆలోచన తెలుస్తలేదండి. అంత అన్యాయంగా చంపిందంటే ఆ భూమి ఆశకే చంపింది అది. ఒక్కసారి ఇక్కడ మరికొంతమంది వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమైద్దమ్మా లక్ష్మి మీకు? మరదలు. మీ మరదలా? ఆడబిడ్డ. ఓకే. ఓకే. ఏం జరిగిందమ్మా? వీళ్ళు తల్లిదండ్రులు తల్లి, కూతురు మంచిగానే ఉండేటోళ్ళా? తల్లి కూతురు అందరు మంచిగా ఉండేటోళ్ళే సార్. మా నాయన పోయిండు, తమ్ముడు పోయిండు, తల్లి పోయింది, మరదలు ఉండే. ఆ మరదల పిల్లకు సాదుకొని మంచిగా చేసుకొని తింటాంది. తర్వాత జగో పిల్ల చేసుకొని పోయింది. చేసుకొని పోయినాక అంటే ఇప్పుడు ఈమె అంత పెద్ద చూసిన సంబంధం కాకుండా ఆయనకి ఇష్టం వచ్చిన మరి వాళ్ళు ఎక్కడోళ్ళ అబ్బాయి ఎక్కడైనా? ఆ అబ్బాయి శాతాపురం శాతాపురం. శాతాపురం చేసిండు. చేసుకొని ఎత్తుకొని తీసుకొని పోయిండు. తీసుకొని పోయినాక తర్వాత నాకు ఇది ఇవ్వాలి, నాకు అది ఇవ్వాలి అంటే ఎకరం పోయి అమ్మించినాం. 25 లక్షలు ఇచ్చినాం. మళ్ళీ బోల్ బొచ్చలు మొత్తం కొనిచ్చినాం, బంగారం కొనిచ్చినాం. అన్ని తీసుకుపోయి వాళ్ళ ఇంట పెట్టినాం. ఇక 20 గుంటలు ఉన్నాయి, నువ్వు బతికేదాకా తిను, తర్వాత నీకే జంతది బిడ్డ, ఏం బాధ పెట్టుకో అని మేము చెప్పినాం. ఇక వాళ్ళ ఇంటికాడ వాళ్ళు పోయినాం మేము. ఇక తర్వాత వాళ్ళు వస్తాండ్రు, పోతాండ్రు, తింటాండ్రు సార్. వాళ్ళు ఎట్లా చంపినరో ఇక మాకు తెలియదు సార్. ఇప్పుడు మీరు రెగ్యులర్ గానే వస్తున్నారు, అందరిలాగానే అందరు చుట్టాలు వచ్చిపోయినట్టే అని మీరు అనుకున్నారు. కానీ ఈ ముందు రోజు రాత్రి చంపింది మళ్ళీ ఏందో అంటే పోయింది. అమ్మాయి మళ్ళీ పోయింది. మళ్ళీ మేము ఏడ్చుకుంటా ఎవరు చంపవచ్చు, ఎవరు ఏమనవచ్చు అని మేము ఏడ్చుకుంటా ఉంటే మళ్ళీ ఆటో వేసుకొని ఈ మళ్ళా చంపిన వాళ్ళే బిడ్డ అల్లుడు మళ్ళా వచ్చి మళ్ళీ ఏడుస్తారు వాళ్ళు. కానీ ఈయన చంపిందని మాకు తెలియదు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఈడే చంపిండ్రా అని అన్న వరకు అప్పుడు నాకు తెలిసిండు. అప్పుడు తెలిసినాక పారిపోతాం. అందరి ముందే పారిపోయింది ఆయన. అందరి ముందే పారిపోయింది. మేము ఈడే ఏడ్చుకుంటా ఉన్నాం మా మరదలు పోయిందని. ఇక అంత ముందే పారిపోయిండు. అంటే పారిపోయిందంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మీకు చెప్పేంత వరకు మీకు విషయం తెలియదు. ఇప్పుడు మరి ఆయన పారిపోతుందంటే మీకు విషయం తెలిసినట్టు ఆయనకి ఎవరు చెప్పిండ్రు? ఎవరికి వీరన్నకు. వీరన్నకు ఇగో ఈ పక్క ఆయన చెప్పిండు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఈ పక్క ఆయనకు చెప్పేసరికి ఈ పక్క ఆయన వీరన్నకు చెప్పిండా నువ్వే చంపినాడు కదా అని చెప్పి తెలంగాణ పారిపోయిండా? తెలంగాణ పారిపోయిండు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అనుకుందాము. అసలు మీకున్న సమాచారం ఏంటి బ్రదర్? ఏం జరిగింది అసలు మీకు తెలిసిన సమాచారం? చెప్తానండి. వాళ్ళ పగలు గీగలు అంటే ఫస్ట్ లో వాళ్ళ భూమి తగాదా కాడ నుంచి వెళ్ళి పగలుండే కాబట్టి సరే సరే వాళ్ళ పేరు మీద భూమి అమ్మారు. భూమి అమ్ముకున్నాక వాళ్ళు ఏం చేశారంటే సరే కొన్ని డబ్బులు వాళ్ళ మేనత్తలకు, కొన్ని డబ్బులు సరే ఈ బంగారం గింగారం ఇది తీసుకొని వాళ్ళ బిడ్డకు ఇది అది అని వాళ్ళకి ఇచ్చారు. ప్లస్ పాయింట్ ఏంటంటే మళ్ళీ కొన్ని భూములు ఉన్నాయి కదా, అది అమ్మాయి మీదనే పాస్బుక్ ఉంది. ఈ లక్ష్మి పేరు ఏం లేదు, లక్ష్మి పేరు మీద ఏం మాత్రం లేదు, ఆమె పేరు మీద ఉన్నాయి. కావాలంటే బిడ్డ ఎందుకు ఆయన ఏరే వాళ్ళతోని అలవాటు ఉన్నాడు అబ్బాయి ఈ అమ్మాయి కాకుండా వేరే వాళ్ళు కాకుండా ఏరే అమ్మాయితో కూడా అలవాటు ఉన్నాడు ఆయన. కాబట్టి ఎరడే చెప్పాలి, ఎందుకు భయపడే? అయ్యో ఆయన ఏరే అమ్మాయితోని అలవాటు ఉన్నాడు, కావాలంటే సరే అని చెప్పేసి వీరి ఇది అది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ భూమిని అమ్మేద్దాం, ఆ భూమిని అమ్మేసినాం కదా ఇది కూడా అమ్మేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు. కానీ వాళ్ళు అమ్మగలలేరు. ఎందుకంటే అమ్మ ఉన్నాక అమ్మగలరా? ఆమె తినాలని ఉండాలని ఉంటది కదా అని చెప్పేసి ఏం మాత్రం లేదు, అది అమ్మాలని చెప్పేసి హత్య చేశారండి. మేము బతుకున్నంత వరకు అమ్మనివ్వరు కాబట్టి మేము తీసుకోవాలంటే ఈమెను చంపేయాలని చంపేయాలని చెప్పేసి చంపేశారు అంతే. ఇప్పుడు అంతకుముందు రోజు రాత్రి వీళ్ళు వచ్చారు కదా, ఇంట్లోనే ఉండి తిని మామూలుగా చూసినప్పుడు కూడా ఆయన వాళ్ళు వచ్చింది మామూలు ఏ పొద్దుగాలనో ఏదో ఇది అది వస్తే మనకు తెలుస్తుంది. అది ఏ టైంకి వచ్చారో ఏ కథనో అనేది నైట్ పూట వచ్చారు. అందరూ పడుకున్న తర్వాతనే వచ్చారు. పడుకున్న తర్వాత వచ్చారు. మాక్సిమం 12-1 గంటకు అదే బయట వాళ్ళు ఈ కారు వచ్చింది ఆ కారు వచ్చింది అని చెప్పేసి తర్వాత అన్ని తెలిసాయి. ఇప్పుడు లక్ష్మి కూడా ఇక్కడ ఈ అబ్బాయి తోటి లేకుంటే వీళ్ళ బిడ్డతోటి కూడా కొంత నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి గతంలో కూడా భూమి అమ్మ అని చెప్పి ఒత్తిడి తెచ్చిందని చెప్పి కూడా చాలా మందికి చెప్పిందట, నిజమేనా? అది నిజమేనండి, అది నిజమే. నన్ను ఎప్పుడైనా వీళ్ళు చంపేస్తారని చెప్పిందట కదా? చెప్పిందండి.
చెప్పిందండి. ఏం చెప్పేది మామూలుగా? ఇగో నా బిడ్డ ఇగో ఇట్లా చేస్తుంది బిడ్డ, అట్లా చేస్తుంది బిడ్డ అని చెప్పేదండి. ఉమ్. అంటే ఇప్పుడు వాళ్ళ ఒత్తిడి ఉంది, అల్లుని ఒత్తిడి ఉందని చెప్పిందా, లేకపోతే బిడ్డకు కూడా తల్లి మీద ఏమైనా కోపం ఉందా? ఆ అలాంటి కోపం ఏం లేదు. కావాలంటే ఈ అల్లుడు ఇది ఒత్తిడి వాళ్ళ బిడ్డకి చేస్తా అంటే బిడ్డ ఉండి తల్లికి ఒత్తిడి చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు తల్లి మీద ఎట్లాంటి కోపం బిడ్డకు లేదు, కానీ ఇక్కడ అమ్మేయాలన్నటువంటి ఉద్దేశమే వీళ్ళకు ఉండే. ఇప్పుడు భర్త చెప్పినట్టు వినాలన్న ఉద్దేశంతో భర్త చెప్పినట్టు విని తల్లిని ఇద్దరు కలిసి చంపేశారు. అది అంతేనండి. ఇద్దరు కలిసి ఆ చంపేశారు. ఇద్దరు కలిసే చంపారండి. ఇది అది కాదండి, ఇంకోటి వాళ్ళ అత్త మామలు కూడా వచ్చి కూడా చంపినట్టు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు కాకుండా వాళ్ళు అందరు నలుగురు కలిసి వచ్చారని ఇన్ఫర్మేషన్ ఉంది. కారులో ఉమ్. రాత్రి కారులో వచ్చి నలుగురు చంపేశారు. నలుగురు చంపారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఇప్పటివరకు భార్యాభర్తలు ఇద్దరే అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ కేవలము ఎవరైతే వీరన్న ఉన్నాడో, భూక్యా వీరన్న, తనకు కూడా వేరే అమ్మాయిలతోటి కొంత అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధం నేపథ్యంలో కూడా తన బిడ్డ మీద కూడా తనకు ఆర్థికంగా డబ్బులు అవసరం ఉండి బిడ్డపై కూడా ఒత్తిడి తెచ్చేవాడని చెప్పి అంటున్నారు. బిడ్డపై ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు కలిసి, అంటే వాళ్ళ బంధువులు కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు, తల్లిదండ్రులు కూడా ఈ హత్యలో పాల్గొన్నారని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సమాచారం ఉందని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో మిగిలిన వివరాలు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ తన బిడ్డ అంటే తల్లి మీద ప్రేమతోటే ఉండేది, కానీ భర్త ఒత్తిడి మేరకు తల్లిని చంపాల్సి వచ్చిందని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అంటే ఏదేమైనప్పటికీ కూడా కన్న తల్లి మీద కాస్త సానుభూతి అయినా చూపించాల్సి ఉంటుంది. ఎవరు లేనప్పుడు తల్లి నన్ను అన్ని తానై పెంచినటువంటి నా తల్లిని చంపుకోకూడదు అని చెప్పి ఒకవేళ భర్త రెచ్చగొట్టినా కానీ తల్లికి చెప్పి ఏదైనా ఒక ఆలోచనలు చేసి తను ఆరోగ్యం ఉండడానికి కోసం ఏదైనా ప్రణాళిక వేయాల్సి ఉండే. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లిని చంపడం కూడా చాలా దారుణంగా గమనించాలి. ఇప్పటి వరకు మరికొంతమంది ఉన్నారు. చూడమ్మా, ఇప్పుడు వరకు దాదాపు ఈ తండాల వరకు వచ్చేసరికి ఇట్లా తల్లిదండ్రులను చంపడం అనేది చాలా దారుణంగా చూడాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు కాలం ఎటువైపు వెళ్తుంది? నిజంగా కన్న పిల్లలే తల్లిదండ్రులను చంపుతున్నారంటే రేపు మనుషులు ఎట్లాంటి వాతావరణం ఉంది ఒకసారి మీరు చెప్పండి. నా పేరు సునీత సార్. నేను వాళ్ళ పిన్ని ఏరాలు సార్. మా ఏరాలు. ఎవరు? లక్ష్మి మీ ఏరాలా? మా ఏరాలు సార్. అంటే మా ఇల్లు ఇక్కడనే ఉండే స్టార్టింగ్ నుండి. మేము మంచిగా కలిసిమెలిసి ఉండే. ఇంతకు ముందు కూడా ఒకసారి ఆమె ఈరన్నకు ఇష్టపడతాను సార్. ఆమె ఎవరు? ఈ సంగీత. సంగీత వీరన్నది ఎక్కడ మీకు పరిచయమేనా ముందే? పరిచయమే సార్. ఇక్కడ దగ్గర వాళ్ళ అక్కకి ఇచ్చిరు సార్. అయితే వాళ్ళ అత్తమ్మ సార్ ఇక్కడ ఉన్నది. అయితే ఇంతకు ముందు ఆమె ఇష్టపడ్డది. అయితే ఆమె మస్తు కొట్టింది సార్ సంగీతకు. కొడితే వద్దు ఆమెకు అసలే ఆయనకు చేసుకోకు వద్దు. ఆమె 10th క్లాస్ అంటే మధ్యలోనే ఇష్టపడ్డది. ఇష్టపడితే ఇక మధ్యలో స్కూల్కి వెళ్తలేదు ఆమె. ఆపేసింది స్కూలే. అయితే తర్వాత ఇక వెళ్ళు అంటే ఆమెకి ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటా అమ్మా, నువ్వు పెళ్లి చేసేయి అంటే ఇక సరే అని ఆమె బాగా కొట్టింది. మస్తు కొట్టింది ఆమె. స్టేషన్లో పోయారు. మళ్ళా ఆమె వెళ్ళిపోయింది బియ్యానికని వెళ్ళిపోయింది. ఆమె బియ్యానికని వెళ్ళిపోతే తర్వాత ఏం చేసిందంటే అటు నుంచి అటే వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత కొట్టింది బాగా. తల్లిని కదని చెప్పి బియ్యానికి వెళ్ళిపోయి ఆంచల్ అంటే వీరన్న దగ్గరికి వెళ్ళిపోయిందా? రేషన్ బియ్యం తీసుకొస్తా అమ్మా అని వెళ్ళిపోయింది ఆమె. అప్పుడు కూడా సార్ మళ్ళీ తీసుకొస్తే కూరలో కూడా అప్పుడు పొలానికని మందు తెచ్చింది ఆమె. ఆ మందు కూడా పోసింది ఒకసారి. ఎవరు? సంగీత. అమ్మకు చంపేయాలని పెళ్లి కాకముందేనా? పెళ్లి కాకముందే, ఇంతకుముందు. అయితే నేను ఇక్కడ మా దగ్గర ఇల్లు ఉంటే కొంచెం కూర వేసుకొని తిందామని ఇక ఆమె ఫోన్లు చేస్తున్నాయట. అంటే ఫోన్ ఉన్నది ఆమె దగ్గర. ఫోన్ ఉంటే ఒకసారి రా మరిది, ఒకసారి రా చెల్లె అని మాకు పిలిచింది. అయితే మేము వచ్చినాం. ఇట్లనే కొంచెం అన్నం పళ్ళెంలో వేసుకొని తినుకుంటా వచ్చేసిన. నేను వచ్చేస్తే కొంచెం కూర వేసుకొని మా ఆయనే అడుగుతాండు ఆయనకు ఏమైంది ఏనంటే ఇట్లా ఫోన్లో మాట్లాడుతుంది మరిది, ఒకసారి ఫోన్ నెంబర్లు నాకు అర్థం కాదు ఒకసారి చూడంటే చూసినాం. చూస్తే ఆయన నెంబరే ఉంది. నెంబర్ ఉంటే ఇక సరే అని ఊకుంటే కొట్టింది నెంబర్లు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కొట్టింది ఆమె. కొడితే ఏమో మళ్ళా నేను కొంచెం కూర వేసుకుందాం తిందామంటే కూరలో ఏమో మందేసింది. మందేస్తే సార్ మళ్ళీ నాకు కోపం వచ్చింది. ఏంది ఇది ఇట్లా వాసన వస్తుంది, ఏమన్నా మందు వేసినావు అంటే మాట్లాడతలేదు, ఏమంటలేదు అసలు. నా పిల్లలు ఉన్నారు చెప్పరాదే నేనైనా సత్తా అంటే ఒక 2 దెబ్బలు వేస్తే ఇక తర్వాత ఏమో కొంచెం ఏడ్చినాక మళ్ళీ ఊకున్నాం సార్. మళ్ళీ మధ్యలో కూడా అట్లనే చెప్పింది నాకు కొంచెం డ్రింక్ చేస్తుంది సార్ ఆమె, లక్ష్మి. మళ్ళీ ఒకసారి పెళ్లి అయిపోయింది ఆమెది. అప్పుడు ఇక చేసేసారు, ఊకున్నారు సార్. ఊకున్న తర్వాత
ఇక అట్లనే వస్తాంది పోతాంది ఆమె. మాట్లాడుకున్నారు 10 లక్షలు మాట్లాడుకున్నారు సార్. 5 సంవత్సరాలు అవుతుంది ఆమె పెళ్ళి అయి. అయితే అప్పటి నుండి ఇవ్వలేదు. ఒక పిల్లలైతే ఇస్తా అప్పటి నుండి అంటాంది ఆమె. అంటే ఈమె జాగ్రత్తగా ముందు, ఎందుకంటే మధ్యలో వదిలిపెట్టి పోతాడు కావచ్చు అన్న భయంతో ఈమెకి ఏమి ఇవ్వలేదు. ఇవ్వలేదు. అయితే మధ్యలో కూడా సార్ ఒక ఆమెకు ఉంచుకున్నాడని ఆ అమ్మాయి వచ్చేసింది ఇక్కడ. హైదరాబాద్ లో ఉన్నది ఆమె. హైదరాబాద్ లో ఉంటే అక్కడ కారు నడుపుతాడు ఆయన. డ్రైవింగ్కి వెళ్ళేటప్పుడు 5 రోజులు 6 రోజులు అటే ఉండిపోతాడట ఆయన. వాళ్ళ ఈరన్న ఉండిపోతే ఆయన ఏం చేసిండంటే ఇట్లా పోతాండమ్మా వస్తాండు మరి 5-6 రోజుల దాకా నాకు తినడానికి తిండి లేదు ఏం లేదని మధ్యాహ్నం ఇప్పుడే. అయితే సరే అని ఇంటికాడ పిల్లలు అయిన తర్వాత పిల్లలైన తర్వాత అయితే మధ్యలో వచ్చేసింది. మధ్యలో వచ్చేస్తే సరే అని ఇక కొంచెం భూమి ఉండే వాళ్ళది ఎకరం ఉంటే ఇక ఒక 20 గుంటలు అమ్మి మొన్ననే ఒక 8 తులాలు బంగారం ఇచ్చింది, బండి కొనిచ్చింది, మిగతా డబ్బులు ఇచ్చేసింది. ఆమె అప్పు ఉన్నా కూడా ₹1 కూడా కట్టనివ్వలేదు వాళ్ళు. పెద్ద మనుషులతో వాళ్ళ చేతుల్లో ఇచ్చింది, వాళ్ళతోటే కట్టిపించింది మొత్తం డబ్బులు. అంటే ఇప్పుడు ఈమె లక్ష్మి అప్పు ఉన్నా గానీ ఈమె అప్పులు కట్టుకోకుండా ₹1 కూడా ఇవ్వలేదు. ఈమె అప్పు అట్లనే ఉన్నది. ₹1 కూడా తీయలేదు అసలే అందులో ఈమె. అయితే ఇక మంచిగానే ఉన్నది సార్ ఆమె. మళ్ళా మధ్యలో మొన్న ఏమో బాగా సంతాయిస్తాండట. మళ్ళా ఈ 20 గుంటలు అమ్మి కూడా మాకే ఇవ్వాలని బాగా సంతాయిచ్చిండట ఆమెకు. అయితే మొన్న నాతోటి వచ్చింది సార్. ఏమైందక్క ఏమైంది? నేను వస్తా, నేను బ్యాంకులో వెళ్తున్నా, నేను అంటే సీఏగా చేస్తా సార్ నేను. అయితే నేను వెళ్తున్నా, నేను కూడా వస్తా అంటే సరే రారాదు మరి అని నేను చెప్పిన. నాతోటి వచ్చింది. ఏమైంది ఎందుకు వస్తున్నావు అంటే నా పాస్బుక్లు ఏం లేవు, మా బిడ్డ మొత్తం తీసుకెళ్ళింది, ఎప్పుడు తీసుకెళ్ళిందో నాకు తెలియదు అని చెప్పింది సార్. అయితే సరే అని మొన్న వచ్చినాం మేము. వచ్చిన తర్వాత ఇక సాయంత్రం మంచిగానే ఉన్నది సార్. సాయంత్రం దాకా నాతోటే ఉన్నది. ఇక ఆమె ఇంటికి వచ్చేసింది, నేను మా ఇంటికి వెళ్ళిపోయినా అంతే సార్. కానీ ఆమె మంచిగా ఉండే సార్. ఆమెకు ఏదో ఒకటి శిక్ష వేయాలి, లేకపోతే అసలు జైల్లో పెట్టాలి. జైలు నుంచి బయటికే రావద్దు ఆమె. అట్లా వీళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్ద మనిషి ఏమో 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం అమ్మిందని చెప్పి అంటున్నారు. మీరేమో ఎకరం ఉంటే 20 గుంటలు అమ్మి 20 గుంటలు ఉన్నదని చెప్పి అంటున్నారు. మొత్తం ఎంత వాళ్ళకు ఉన్న భూమి ఎంత అమ్మిండ్రు, ఇంకా ఎంత ఉంది? ఎకరం ఉండే సార్. ఎకరం 30 గుంటలు ఉండే. అయితే ఎకరం ఒక 20 గుంటలేమో ఆడబిడ్డలకి ఇచ్చింది సార్. 20 గుంటలు ఆడబిడ్డకి ఇచ్చింది, 20 గుంటలేమో ఆమెకు అమ్మింది. ఇంకా 30 గుంటలు ఉంది. 30 గుంటలు ఉంది. 30 గుంటల భూమి కోసము ఈమె ఇట్లాంటి అది చేసింది. ఇప్పుడు ఈ వీరన్న అనేటువంటి వ్యక్తి గతంలో కూడా నేర ప్రవృత్తి ఉందని చెప్పి అంటున్నారు. అతని వ్యక్తిత్వం ఎట్లాంటిది? తను ఏం పని చేసేవాడు? పెళ్లి కాకముందు ఏం చేసేవాడు? పెళ్ళైన తర్వాత ఏం చేసేవాడు? అట్లనే తిరుగుతాడు సార్. ఏం పని చేయడు ఆయన. అట్లే తిరుగుతాడు, తాగుతాడు. అందుకనే నేను అసలు ఇవ్వను అని ఆమె మస్తు కష్టపడ్డది సార్. అసలు ఇవ్వను. స్టేషన్ లో కూడా మస్తు సార్లు తిరిగింది ఆమె. అయినా ఆయన అసలు 2 సార్లు పోయింది ఈమె. 2 సార్లు పోయింది ఆమె. ఇప్పుడు లక్ష్మి భర్త చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 సంవత్సరాలు అవుతాయి. 15 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సంగీత ఎన్ని సంవత్సరాలు ఉంటది? సంగీతనా 25 ఉంటది కదా. 25 ఓకే ఓకే. అంటే ఇప్పుడు భర్త అంటే ఈమె పుట్టిన 2-3 ఏళ్ళకే తను చనిపోయిండా? అంటే ఇప్పుడు అట్లాంటి ఆమెను అప్పటి నుండి ఇప్పటిదాకా పెంచింది. పెళ్లి కాక ముందుకే తల్లిని చంపేద్దాం అనుకున్నది. అంటే క్లాస్ లో సార్ స్టార్టింగ్ నుండి మంచిగానే ఉండే. ఆమె ప్రైవేట్ లోనే అసలు ఇక్కడ పాలకుర్తిలోనే చదివించింది బస్ కి. అంటే ఎప్పుడైతే వీరన్న పరిచయం అయిందో అప్పటి నుండి ఈమెను చంపేద్దామని అనుకుంది. అప్పటి వరకు ఏం లేదు. అప్పుడు ఏం లేదు. ఆయన ఎప్పుడు పరిచయం అయిందో అప్పటి నుండే ఇక అమ్మాయికి చంపేయాలని ఆమె ఉద్దేశం. అంటే ఇప్పుడు వీరన్న ఒకటే పరిచయం, మరి ఈమెకి ఇంత నేర ప్రవృత్తి ఆలోచన ఉందంటే ఇంకెవరితో పరిచయం ఉంది అమ్మాయికి? ఆయనతోటే సార్. ఆయనతో కానీ అబ్బాయికి మాత్రం వేరే వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు ఉన్నాయట సార్. ఆమె మాదాపురం అట. ఆమె కూడా ఒక 2 పిల్లలు ఉన్నారని చెప్పింది ఆమె. అంటే ఇప్పుడు ఈమె కాక వేరే వాళ్ళతో ఈ అబ్బాయితో 2 పిల్లలు ఉన్నారా? అబ్బాయి ఆమె సార్ ఆయన ఉంచుకోలేదు. 2 పిల్లలు ఉన్నామనే ఉంచుకున్నాడా? 2 పిల్లలు ఆమె ఉన్నాయని ఉంచుకున్నాడట. ఇప్పుడు అది బయటికి ఓకే. ఇప్పుడు ఇంత జరుగుతున్నా గానీ 2-3 సార్లు కూడా అత్యాయత్నం చేసింది అంటున్నారు కదా. బిడ్డ ఉన్నది కదా అని చదువుకోపోయింది సార్. ఆమె ఒకటే బిడ్డ ఉంది కదా అని ఆమె ఆలోచన తోటి అసలు బయట కూడా ఇంత చెప్పలేదు. ఇక పక్కన వాళ్ళకు చెప్పేసి అట్లనే ఊకున్నది ఆమె. ఇక్కడ ఇప్పటివరకు అయితే తను అంటే భర్త చనిపోయిన తర్వాత తనకు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు నాన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా ఆ బంధువులు అంటే భర్త చనిపోయిండు, భర్త తరపు నుండి కూడా బంధువులు ఉన్నారు కానీ వీళ్ళ రక్త సంబంధానికి సంబంధించినటువంటి వాళ్ళు, వంశాన్ని మోసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఉన్న ఒక్క బిడ్డతోటి మంచిగా ఉందామని చెప్పి అనుకున్నది. తను పిల్లల్ని చదివిపించి ఉన్నతంగా చదువులు చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నది. ఒక్కొక్క కూతుర్ని కూడా మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నది. కాకపోతే 10వ తరగతిలోనే తను వీరన్న అనేటువంటి ఒక వ్యక్తి తను
వాళ్ళ బంధువులు కూడా ఇదే ఊరికి సంబంధించినటువంటి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఉంటారని చెప్పి అంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సమయంలోనే తనను చూసి ప్రేమించినటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే అప్పటి వరకు తల్లితోటి బాగానే ఉంది. కానీ వీరన్న వచ్చి ఎప్పుడైతే పరిచయం అయిపోయాడో ఆ పరిచయం అయిన తర్వాత తను పెళ్లి చేసుకుంటా అంటే తల్లి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆవారాగా తిరిగేవాడికి పిల్లనివ్వడం మంచిది కాదని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఈ రోజులలో కూడా ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత అంటే డబ్బుల కోసము కొంతమంది అంటే ఉద్యోగాలు లేకపోవడం వల్ల బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో అక్రమ సంబంధాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒక బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళకే పిల్లలిద్దామని చెప్పి ఇక్కడ లక్ష్మి అనుకుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తననే చేసుకుంటా అని చెప్పి పట్టుబట్టింది. కానీ ఆ లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకపోవడంతో కొంత గొడవ కూడా చేసి తనను కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ విషయంపై పోలీస్ స్టేషన్ కూడా వెళ్లారు. కానీ పెద్ద మనుషులు సంజాయించి ఎట్లాగూ తను ఇష్టపడుతుంది కదా అని చెప్పి అందరి సమక్షంలో తను వీరన్నకిచ్చి పెళ్లి చేసినట్టుగా తెలుస్తుంది. ఇట్లా పెళ్లి కాని సమయంలోనే తన తల్లిని కూడా చంపాలనుకుని ఒకసారి అనుకోవడానికి కూడా చాలా దారుణంగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే నవమాసాలు పెంచి పోషించినటువంటి తల్లిని కాదని చెప్పి ఎక్కడో ఒక అనామకుడు పరిచయమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కన్న తల్లినే వంటలు వండే దాంట్లోనే పురుగుల మందు పోసి చంపాలని అనుకోవడం కూడా ఆమె నేర ప్రవృత్తికి కూడా ఇక్కడ బీజం పడింది అనుకోవచ్చు. అది కూడా వీరన్న పరిచయం అయిన తర్వాతనే తన తల్లిని చంపాలనుకోవడం అంటే ఇద్దరు కలిసి కేవలము ఆస్తి కోసమే, అంటే తల్లి అన్నటువంటి ప్రేమ లేదు, అలాగే ఒక బాధ్యత లేదు. అట్లాంటప్పుడు కేవలము ఆస్తి కోసము తను చంపాలని అనుకున్నారు. పెళ్లి సమయంలో కూడా తను మంచిగా ఉంటే నాకు ఉన్నటువంటి ఆస్తి అంతా తదనంతరం నీకే కదా అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడు తల్లిని చంపేస్తే ఉన్నదంతా నాకే వస్తుంది అని చెప్పి ఒక ముందు జాగ్రత్తగా వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నారు. అబ్బాయి కూడా నేర ప్రవృత్తిగానే ఉంటుందని చెప్పారు. వేరే అమ్మాయిలతోటి వివాహితర సంబంధాలు కూడా పెట్టుకొని ఆ డబ్బుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు కావడంతో తన భార్య అయినటువంటి సంగీతను ప్రెషర్ చేయడంతో తన తల్లి కూడా చెప్పేది తల్లి మాత్రం తను ఉన్నంత వరకు మిగిలినటువంటి భూమి కావాలని చెప్పి అన్నారు. ఇప్పుడు సంగీతకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి ఆ ఉన్నటువంటి భూమి ఒత్తిడి మేరకు కూడా ఉన్నటువంటి భూమిలో 20 గుంటలు అమ్మి ఇక్కడ బంగారము అలాగే వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి సామాన్ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. కానీ ఆ చివరికి మిగిలినటువంటి భూమి 30 గుంటల భూమి ఉంది. ఆ భూమిని కూడా తన పేరు మీద ఎప్పుడో సంగీత రిజిస్ట్రేషన్ చేసుకుంది. కానీ తల్లి ఉన్నంత వరకు అమ్మనీయదన్నటువంటి కోపంతో తల్లిని కడతీరిస్తేనే, తల్లిని లేకుండా చేస్తేనే ఆ భూమిని అమ్ముకోవచ్చు అన్నటువంటి ఒక దుర్బుద్ధితోటి కన్న తల్లినే కడతీర్చారు. ఇప్పటికీ ఆ సంగీత తనతో పాటు తన భర్త వీరన్న ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడ చంపారంటున్నారు. మరికొంతమంది మాత్రం ఇక్కడ ఇద్దరు కాదు వాళ్ళ అత్త మామలు కూడా వచ్చి చంపారన్నటువంటి ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు వీరన్న ఎట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి? ఎందుకంటే ఇప్పటి వరకు తను జులైగా తిరిగేవాడు, బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ బంధువులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అమ్మ, ఇప్పటి వరకు ఇక్కడ వాళ్ళని చంపేసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఎందుకు ఇట్లా పిల్లల్ని చంపుతున్నారు అనుకోవచ్చమ్మా? ఇక ఏం చెప్పాలి సార్, చెప్తే ఇక చెప్పిల్లు అనుకుంటారు. కానీ చాలా ఆ అబ్బాయి అమ్మాయిని ఎప్పుడు లవ్ చేసడం మొదలు పెట్టిండో అప్పటి నుంచి మా చెల్లె ఇంట్లో గొడవలు జరగడు మొదలైనవి. అయినా నేను జాబర్ వాళ్ళకి ఇస్తా, 20 గుంటలు భూమి ఇస్తా, అమ్మి అయినా నేను జాబోనికి ఇస్తా, నేను ఆయనకు అస్సలకే ఇయ్యనని పోరాడింది. ఆమె కోర్టులో పెట్టింది, స్టేషన్లకు వెళ్ళిండ్రు, స్టేషన్లో పెట్టిండ్రు, చాలా దండగల పాలైనప్పుడు. అయినా కూడా మళ్ళా తీసుకొచ్చినా కూడా అమ్మాయి మళ్ళా లేచిపోయింది. అమ్మాయిని మళ్ళీ తీసుకుపోయిండు, 2-3 సార్లు తీసుకొచ్చినా తీసుకెళ్ళిపోయిండు. తీసుకుపోయి ఎక్కడో గుట్ట మీద తాళి కట్టుకొని తీసుకొచ్చిండు. తీసుకొచ్చినాక 5-6 నెలల తర్వాత ఇక మాట్లాడలేమే కోపం మీద. ఇక వెళ్ళిపోయింది కదా, 2-3 సార్లు తీసుకొచ్చినా వెళ్ళిపోయింది అనుకొని ఇక మాట్లాడలే. మాట్లాడకపోవడంలో ఏం చేసిందంటే మళ్ళా నువ్వు ఇక పక్క బట్టలు ఉన్నావు, ఒకటే కూతురు కదా, నచ్చిన వానితోటి పోయింది. తీసుకొచ్చి ఏదో ఫంక్షన్ చేసి ఏదో చేయి గడిగించి ఇంటి ముంటారా ఇంతో అంతో కట్నం ఒప్పించి దాన్ని వెళ్ళగొట్టని అంటే మళ్ళీ 2 ఆటలు తీసుకొచ్చి టెంట్ వేసింది, ఇంటి ముందట వాళ్ళని పిలిపించింది, వాళ్ళ చుట్టపొలకు పిలిపించింది, అందరిని పిలిపించి కట్నం మాట్లాడుకున్నది. మళ్ళా 10 లక్షలు కట్నం మాట్లాడుకున్నారు. మళ్ళీ ఫంక్షన్ చేసింది, చుట్టాలోకి పిలిచింది. ఇక కట్నం మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోయిండు. అంతా అయిపోయింది, ఇక్కడ వెళ్ళిపోయిండు. వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయినారు, బట్టలు ఇప్పించారు, బాతలు ఇప్పించారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బండి కావాలంటే ఇగో ఇక్కడనే మా మరిది దగ్గర, వాళ్ళ చిన్న మరిది దగ్గర 50,000 అప్పు తీసుకొచ్చి బండి కొనిచ్చింది. ఆయనకు బండి కావాలని, కూతురు అల్లుడు రావాలంటే బండి కావాలి కదా అని బండి కొనిచ్చింది. బండి కొనిచ్చింది. ఇక మంచిగానే ఉంటారు. ఇక ఇట్లనే కడుపులా కొడుకు పేద అయింది. ఇక మనోడు పుట్టిండి. దానికి 21 చేస్తామని అంటే మళ్ళా ఎక్కడనో అప్పో తెచ్చి తులం చైన్ పెట్టింది ఆ అబ్బాయికి. లక్ష్మి పెట్టింది మనోనికి, మనకొరికి పెట్టింది, అల్లునికి బట్టలు పెట్టింది, బిడ్డకు బట్టలు పెట్టింది, అందరికి బట్టలు పెట్టింది. ఇక మంచిగానే పోతాను. ఇక ఇంతలో ఏం మొదలుపెట్టి ఇక అత్త మామలు బాగా ఈమెను నేర్పిల్లు. మీ అమ్మాయి ఏం చేస్తుంది ఇంత భూమి నీకు? ఏమన్నాడంటే సార్, ఒకటి నీ భూమి వద్దు, నాకేం వద్దు, నీ కూతురు ఉంటే చాలు,
అని చేసుకున్నాడు అప్పుడు. ఇప్పుడు ఇక ఈ అమ్మాయి ఆస్తి కోసం ఇక తిరగబడ్డాడు. ముందు కూతురు కావాలనుకున్నారు, తర్వాత ఆస్తి నాకు కావాలనుకున్నారు. బిడ్డ కావాలి, నీకు భూమి ఏమొద్దు, నాకు భూమి ఉన్నది 4-5 ఎకరాలు అని చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పిండు, వాళ్ళ పాలోళ్ళు చెప్పిండ్రు. మరి ఆయనకు ఉందా భూమి? ఉన్నది 4-5 ఎకరాలు ఉంది. ఆ. 4-5 ఎకరాల భూమి ఉంది ఆయనకు. అదే వాళ్ళది ఉంచుకొని అమ్ముకుందాం అనుకున్నారా? వాళ్ళ దుంచుకొని ఇది అమ్ముకొని తింటారట. వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లగాని తల్లి, వాళ్ళ మామ, వీళ్ళిద్దరు ఇక ఈ పిల్లగాడు. ఆ పిల్లకి ఏం మందు పోసిందో ఏమో సార్. తల్లికేలైతే ఒక మాట మాట్లాడది, ఎప్పుడు మాట్లాడేది. వాళ్ళకెళ్ళి ఉంటది. ఏందే నీకేమైనా మందు గిట్ల పోసిల్లా, ఒక మాట అయినా మాత ఒకటి చెప్పరాదు, ఏమన్నా నీకు ఒత్తిడి చేస్తానరా, భూమి అమ్ముకోవచ్చి తీసుకొని పైసలు తీసుకురామని ఒత్తిడి చేస్తానరా అని మేము కూడా చాలా సార్లు అడిగినాం సార్. కానీ నా భూమి నాకు కావాలి, ఇక నాకు చేపియాలి మళ్ళీ ఏదేదో పుకార లేపింది. ఇక మధ్యలో అందరినీ ఆగం చేసింది సార్ ఆ పిల్ల అయితే. అయినా గొడవలు అయింది, ఆడబిడ్డల గొడవ ఇది గొడవ అన్నిట్లా తట్టుకుంటా ఆ భూమి అమ్మి 3 లక్షలు చేతిలో పెట్టింది. 1,00,000 రూపాయలు తీసుకుపోయి ఇగో ఈ మా బావ పోయిండు, మా యారాలు పోయింది, మా ఇగో ఈ అత్త పోయింది, జనగాంలో పోయి ఆ డేకోల మంచం, బోల్ బచ్చలు, ఆ వాషింగ్ మిషన్, అది ఏమో అది కూలరు మొత్తం కొనిచ్చి టాలీ లింపి వాని ఇంటి కాడ వేసి వచ్చిండ్రు సార్. ఆడబెట్టి వచ్చిండ్రు. శాతాపురం. ఇక సామాన్ మొత్తం 80,000-90,000 అయినాయి ఆడికి. ఆడ కొనిచ్చింది, 3 లక్షల చేతిలో పెట్టింది. 8 పత్తులాలేమో బంగారం చేపించింది మొన్న. ఇప్పుడే మొన్ననే ఉంచుకోలే ఇక అంతా పెట్టింది. ఇక దండగల పాలు, ఖర్చుల పాలు అయినా కూడా అన్ని ఈమె భరించుకున్నది. ఇక మొత్తం ఇచ్చేది చిక్కు లేకుండా చేసింది సార్. ఇంత కోపం ఎందుకు వచ్చిందో ఏమో ఇక వాళ్ళకు తెలియదు. ఇక మరి ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకున్నదమ్మా, ఇప్పుడు వద్దని చెప్పింది, తర్వాత నచ్చినోనికే ఇచ్చి పెళ్లి చేసింది. అసలు ఈ ప్రేమ వివాహాలలో నిజంగా నిజాయితీ ఉందంటారా? ఆ నిజాయితీ ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు నిజాయితీ ఎక్కడ ఉంది? నీ పిల్లే కావాలి, నాకు భూమి వద్దు, నాకు 4-5 ఎకరాల భూమి ఉన్నదని చెప్పే అప్పుడు ఇప్పుడు వచ్చి ఇంటి మీదకి వచ్చి చంపిపోయా. ఇక్కడ నిజాయితీ ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకున్నది, ఇప్పుడు నిజాయితీ ఎక్కడ ఉంది? ఈడ తల్లినే చంపిపోయా. ఆమె వాళ్ళ మనం జన్మ శిక్ష వేయాలి సార్. వాళ్ళు బయటికి రావద్దు. ఆల్మగలు ఇద్దరు వాళ్ళు బయటికి రావద్దు. ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని కూడా లోపల పెట్టాలి సార్. ఇక వాళ్ళని చూసి ఇక మా అల్లుళ్ళు మేము 50 లక్షలు ఒప్పుకున్నాం సార్, మాకు వచ్చి చంపిపోవాలి కదా. ఇక 50 లక్షలు ఒప్పుకున్నాం సార్ మేము. ఇక పక్క పంట మీ ఇంటి పక్కనే అట్లా చంపిపోయారు. మీ అమ్మ నాన్నలు ఇస్తలేరని మాకే రాత్రి వచ్చి చెప్పిపోతారు. అంటే ఇప్పుడు నిజంగా అమ్మాయి మీద ప్రేమతోటే వచ్చిండా, లేకపోతే ఈయనకి ఎటుకడిగా వెనక ముందు ఎవరు లేరు కదా? లేరు. ఈమెకు లచ్చికి వెనక ముందు ఎవరు లేరు. ఈ ఆస్తి మొత్తం ఈమె ఉన్నప్పుడే మా దగ్గరికి అమ్మి మా మీద రాపిచ్చి ఈమె మా తోటి వచ్చేస్తే ఏంది, ఈమెకు మేము తొక్కి కింద మన కాడ ఉంటది కింద, మన కాళ్ళ కింద ఈమెను ఉంచుకోవాలి. ఈమె మన చేతులకు జిక్కుతలేదు అని కోపంతో చంపిపోయారు సార్ ఆమెకు. అంటే ఇప్పుడు ఈ ఆస్తికి సంబంధించి గాని, ఈ సంగీతకు గాని, లక్ష్మికి గాని ఆ బయటోనికి ఎట్లాంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక దొంగలాగా వచ్చి బిడ్డను ఎత్తుకపోయిండు, ఆ తర్వాత వచ్చి తల్లిని చంపిండ్రు, తర్వాత ఉన్న ఆస్తిని తీసుకుందాం అన్నటువంటి ఒక నేర ప్రవృత్తి, దొంగతనం తోటి, అంటే అది అసలైన పెద్ద దొంగగా, అంటే ముందే ప్రణాళిక వ్యూహం. ఎట్లా ఉన్నారు సార్ ఆ పిల్లగాడు? మనిషి నువ్వు చూసే మనిషి కాదు ఆయన. ఎంతమందిని చంపుతాడో. ఇంకా ఆయన మాత్రం బయటికి రావద్దు సారు. ఇదే ఓకే. ఇక్కడ ఎన్ని రకాలుగా అంటే అసలు ఒక వ్యూహాత్మకంగానే ఇక్కడ జరిగింది అంటున్నారు. ప్రేమ లేదు, అంతా అబద్ధం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఆ సంగీత ఒకతే కూతురు, తల్లికి కూడా వెనక ముందు ఎవరు లేకపోవడంతో ఉన్నటువంటి భూమిని కూడా ఇక్కడ కాజేయాలి. ఎందుకంటే వీళ్ళ తర్వాత తదనంతరస్థం వారసులు ఎవరు లేరు కాబట్టి ఆ ఆస్తి మొత్తం తనకే చెందుతుంది అన్నటువంటి ఒక ఆలోచనలతోటి ముందు కూతురుని ఎత్తుకెళ్ళాడని చెప్పి అంటున్నారు. కూతురుని బలవంతంగా తీసుకెళ్లి ట్రాప్ లో పడేసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఉన్న ఒక్క తల్లిని కూడా మంచిగా చూసుకోవాల్సింది పోయి ఆ తదనంతరం ఎలాగో ఆస్తి వాళ్ళకే అవుతుంది. కానీ ఆ ఓపిక అనేది ముందే ఒక వ్యూహాత్మకంగానే ఉంది కాబట్టి వీలైనంత తొందరగా అంతమొందిస్తే అంత తొందరగా నాకు ఆస్తి వస్తుంది, దాన్ని అమ్ముకొని తనకున్నటువంటి భూమిని మాత్రం అలాగే ఉంచుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే ఊళ్ళో ఉన్నటువంటి ఈ పెద్ద తండాలు ఉన్నటువంటి భూమిని అమ్మి తను జల్సాలకు అలవాటు పడాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ తన చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే తను ఎవరైతే పెద్ద తండాలో ఉన్నటువంటి ఈ బంధువులు కూడా వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తుంది ఏంటంటే ఇక్కడ లక్ష్మిపై కూడా గతంలో కూడా అనేక సార్లు అత్యాయత్నం ఇక్కడ కూతురు చేసింది. ఆ కూతురు కూడా తన మాయమాటలో పడి భర్త అలాగే వాళ్ళ అత్తమామ కూడా నేర్పించారు కావచ్చు అన్నటువంటి కూడా ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఒక
నరరూప రాక్షసుని కూడా ఇక్కడ ఇట్లాంటి ప్రెమిసెస్ లో ఉంచకూడదు. ఎందుకంటే తమకు కూడా కొడుకులు పిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు మనమల్లు ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళని చూసి నేర్చుకునేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాడిని కఠినంగా శిక్షించాల్సింది, బయటికి రాకుండా జైల్లోనే జీవితాంతం అక్కడే ఉంచాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రేమ పెళ్లిళ్ళు జరగడాన్ని కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ప్రేమ అనే దానికి ఉంటే తల్లిదండ్రులను కూడా గౌరవించాల్సి ఉంటుంది, తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ చూపించాలి. కానీ ఒక స్వార్థ బుద్ధితో కూడినటువంటి ప్రేమ వల్లనే ఇక్కడ లక్ష్మిని కడతీర్చారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. మరికొంతమంది మహిళలు ఉన్నారు, మనతో మాట్లాడదాం. అమ్మ, ఇప్పటి వరకు చూస్తుంటే మనకు అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ బాగుంటే మంచి వాతావరణం అనిపిస్తుందమ్మా. వాళ్ళకి బయట రానియవద్దు సార్, బయట అస్సలే తోలవద్దు. వాళ్ళకి ఇద్దరికి ఉరి శిక్ష పెట్టాలి వాళ్ళకు. మా లక్ష్మి మంచి లక్ష్మికి చంపేసిన వాళ్ళు దొంగలు, భూమి గురించి వాళ్ళకి తీయవద్దు బయట. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంత జరుగుతుంది కదమ్మా, ఇప్పుడు మరి పోలీసు వాళ్ళు ఏ టైంకి వచ్చిండ్రు, అసలు పోలీసు వాళ్ళు ఎట్లా పసిగట్టిండ్రు అనుకోవచ్చు? మరి మీ అందరికి ఏమో తెలియదు, మరి వాళ్ళకే ఎట్లా తెలిసింది అనుకుంటున్నారు? ఇక వాళ్ళకి ఎవరు చెప్పిండ్రు సార్ మాకు తెలియదు. వాళ్ళకి ఎవరు చెప్పిండ్రో ఎట్లా చేసిండ్రు కానీ వాళ్ళకైతే బయట తీయవద్దు. వాళ్ళ నలుగురికి లోపలనే ఉంచాలి సార్. ఇప్పుడు లక్ష్మి కూడా మీకు చాలా సార్లు చెప్పిందని చెప్పి అంటున్నారు కదమ్మా, నా బిడ్డతో నాకు ప్రాణహాని ఉందని చెప్పిందా మీతోటి? చెప్పింది సార్. అట్లా కోపడతాడు మా అల్లుడు, ఎప్పుడు నాకు మయం చేస్తాడు అని భయపడుకుంటానే ఉంటది. చెప్పింది. చెప్పినాకనే ఇట్లా మయం చేసిపోయారు. వాళ్ళకి బయట తీయను. బిడ్డ అల్లుడు ఇద్దరు అట్లే చంపేయాలి, వాళ్ళకు అండ్లనే ఉండాలి, వాళ్ళకి బయట తీయవద్దు. యారాలు తను తోడికోడలు అంటారు. ఒకసారి తనతో కూడా మనం మాట్లాడదాము. ఎట్లా జరిగిందమ్మా? లక్ష్మి ఎట్లాంటి వ్యక్తి? అసలు ఇంత దారుణం జరుగుతున్నప్పుడు ఒక్కసారి మీకు చెప్పలేదు తను ఇట్లా నా కూతురుతోటి కానీ అల్లునితోటి కానీ ప్రమాదం ఉందని? చెప్పింది. ఊకే అడుగుతాళ్ళు, భూమి గురించి మాతో గొడవ పడతాళ్ళు అని అందరికీ చెప్పింది సార్. చంపి వాళ్ళ కన్న కూతురే చంపింది సార్. అల్లుడు వేరేవాడు కావచ్చు, కన్ను కూతురే కదా, ఆమె కూడా అట్నే చంపేసింది. ఇప్పుడు మీరు అందరు కలిసి తన సుఖం కోసము, తను మంచిగా ఉండాలనే దాని మీద తను నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటే అందరు కలిసి మాట్లాడి ఈ లక్ష్మితోటి డబ్బులు ఇప్పించారు. కానీ ఈమె ఇన్నిసార్లు మీకు ఈయనతోటి నాకు ప్రాణగండం ఉంది, అల్లుడితోటి ఒత్తిడి ఉంది, నా బిడ్డ కూడా చంపే ప్రయత్నం ఉందని చెప్పి మీకు ఇన్నిసార్లు చెప్పింది అందరూ అంటున్నారు కదా, మరి ఒక్కసారి వాళ్ళని పిలిపించి అడగలేదమ్మా? అడిగినాం సార్, ఇక్కడ పంచాయతీ కూడా పెట్టిల్లు వాళ్ళు. అయితే అట్లేం లేదు, భూమి కొంచెం మాకు అప్పులు ఉన్నాయి, అవి ఇచ్చే ఈ భూమి అమ్మి మేము తీర్చుకుంటామని చాలా సార్లు అడిగిన. అయితే నేను ఇయ్యను, నేను నా తదనంతరం మీకే వస్తాయి కదా, నేను ఇప్పుడే ఇవ్వను అని చెప్పింది. అప్పులుంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ఉండాలి, కానీ మళ్ళీ వీళ్ళ మీద ఎందుకు ఉండాలి? దీని మీదే బెండ్ అయి ఉన్నారు సార్ వాళ్ళు. ఇది ఇస్తే మొత్తం అటు అప్పు తీర్చేసుకొని ఇక్కడే బెండ్ అయి ఉన్నారు. అల్లుడైతే వేరే వాడు సార్, కానీ కన్న కూతురే కదా సార్, కన్న కూతురే నమ్మించి అమ్మని ప్రాణం చేసిండు. ఈ అల్లుడు వీరన్న ఎట్లాంటి వ్యక్తిత్వం అనేది, ఆయన మనసు ఎట్లుండేది? దొంగడే సార్ వాడు, దొంగడే. ఆ క్యారెక్టర్ మంచి లేదనే ఈయనని చెప్పింది సార్. గొడవ పడ్డది తెలుసు, క్యారెక్టర్ మంచి లేదమ్మా ఈయను, వాళ్ళు మంచోళ్ళు గారు అని ఈమె గొడవ పడ్డది. కానీ ఆమె వెళ్ళలేదు సార్, ఆమె వినకుండానే ఆయన వెళ్ళిపోయింది. ఒక వ్యామోహం తోటి అతను చూసి అంతే, వ్యాయామం తోటి అట్రాక్షన్ సార్, మాయా మాటలు చెప్పి చేసుకున్నాడు. చెప్తారు పెద్దల మాట సద్దిమూట అని చెప్పి అంటారు. ఎందుకంటే జీవితాన్ని మొత్తం చూసిన తర్వాత పిల్లలు ఎలా బతకాలో తల్లిదండ్రులకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి చూసేటువంటి వ్యక్తులను బట్టి కూడా వాళ్ళు ఒక అంచనాకు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమ వివాహాల మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరిని పడితే అంటే ఒక వ్యామోహంలో పడి కన్న తల్లిని, అంటే తను జీవితాంతం చూసుకునేటువంటి కన్న తల్లి మాటలు కాదని చెప్పి, చుట్టుపక్కలటువంటి బంధువుల మాటలు కాదని చెప్పి చేయాలి సార్. ఇలా ఇక్కడ జరిగింది ఇట్లా వేరే వాళ్ళ దగ్గర కూడా చేస్తారు, ఇక్కడ చేసింది వాళ్ళ తండలో కూడా చేయడానికి గ్యారంటీ లేదు. వీళ్ళని చూసి ఇంకో వాళ్ళు నేర్చుకుంటారు. నేను ఇప్పుడు చంపినా కదా, ఇంకోసారి నాకు ఎవరు చేస్తారు, నేను పోయినా వచ్చినా నాకు ఎవరు ఏం చేయలేరని ఇంకోసారి కూడా చేస్తారు సార్. అస్సలు వదలొద్దు, ఉరి శిక్ష చేయాలి సార్, బయటకు వద్దు, ఉరి శిక్ష చేయాలి. ఆయనను చూసి ఇంకా వేరే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఏం చేసిండు, చంపిండు, పోయి మళ్ళీ వచ్చేసిండు, నాకేమైంది, నాకు దెబ్బలు పడలే, ఏమి కామన్ అని చెప్పి నేర్చుకుంటారు. వేరే వాళ్ళతో ఇంకా వేరే వాళ్ళు నేర్చుకొని ఇట్లా చేసే అవకాశం ఉంది. ఈయన కూడా ఇంకో చోట చేసే అవకాశం కూడా ఉంది, ఏం జరగలేదని. వదలొద్దు సార్, కంపల్సరీ ఉరి శిక్ష వేయాలి. బిడ్డ పోయినా ఈ దుర్మార్గుడు నరరూప రాక్షసుడు సార్, ఒక నిండు ప్రాణాన్ని చంపేసిండు సార్. మంచిగా బతికే మాతో మంచిగా కలిసి మెలిసి ఉండేది సార్, ఘోరంగా చంపేసిండు. గొంతు పిసికి కాలు బట్టి ఘోరంగా చంపిండు సార్. నిండు ప్రాణం అంతా ఘోరంగా తీసేసిండు సార్. కాలు ఇరగొట్టు, చేయి గొంతులో గిట్లా కోసి మొత్తం ఛాతిలో మొత్తం బాగా ఘోరంగా, అంటే ఒక రాక్షసుడు సైకో లెక్క వచ్చి చంపించింది సార్. అస్సలు వదలదు, ఉరి శిక్ష మాత్రం కంపల్సరీ ఇవ్వాలి సార్.
నిన్న మొన్న తన తోటి కోడలు కూడా అందరితోటికి కలిసిమెలిసి ఉండేది. చాలా అందరం కలివిడిగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ అల్లుడి రూపంలో తన ఇంట్లకు వచ్చినటువంటి వ్యక్తి వీరన్న ఎవడైతే ఉన్నాడో తను మాత్రము బిడ్డను మాయమాటలు చెప్పి అపహరించాడు. ఆ అపహరించిన తర్వాత ఉన్న ఆస్తిని కాజేయడం కోసం కూడా కేవలం అంటే ఆస్తి మీద ప్రేమ తప్ప బిడ్డ మీద లేదు. అలాగే తల్లి మీద అత్త అన్నటువంటి గౌరవం లేదు. వీళ్ళని అంతమొందిస్తే తప్ప తనకు ఆస్తి దక్కదన్నటువంటి విషయాలు తను చేసినటువంటి అప్పులకు కూడా ఇక్కడ అత్తగారింటి దగ్గర ఆస్తికి ఆశపడేటువంటి కక్కుర్తి పడేటువంటి దుష్టబుద్ధి గల వ్యక్తి ఇట్లాంటి దారుణమైనటువంటి దానికి పాల్పడ్డారని చెప్పి అంటున్నారు. ఒకవేళ అల్లుడి దుర్మార్గపు బుద్ధి పసిగట్టైనా సరే ఆ కూతురు కూడా ఏం చేసింది, అసలు కూతురు తల్లి ప్రేమను పంచుకుంది. చిన్నప్పటి నుండి అన్ని సపర్యలు చేసినటువంటి కన్న తల్లినే చంపడం కూడా చాలా దారుణంగా అనుకోవచ్చు. ఇక్కడ బయటి వ్యక్తి అనుకోవచ్చు, కానీ అల్లుడు కానీ సొంత కూతురు కడుపున పుట్టిన కూతురు కూడా మాయమాటలకు లోబడి తల్లిని చంపిందంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏ కుటుంబంలో రావద్దు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని మాత్రం కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. ఇక్కడ కఠిన శిక్ష కాదు, ఉరి తీయాల్సి ఉంటుంది. ఇట్లాంటి వ్యవస్థ ఉరి తీస్తేనే మరోవైపు ఇంకెవరూ చేయకుండా ఉంటారన్నటువంటి ఒక ఆలోచనలు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వాలు దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా నిందితుడికి కఠిన కారాగార శిక్షనే కాదు, యావజ్జీవ కారాగార శిక్షనే కాదు, ఉరి తీయాలన్నటువంటి ఒక డిమాండే ఎక్కువగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటివి జరిగితేనే ఇంకోసారి ఎవరైనా తప్పు చేయాలన్నా నేరం చేయాలన్నా కానీ ఒక భయాందోళనకు గురై వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రోత్సహించినట్టు అయిపోతే లేకపోతే అన్నటువంటి ఒక ఆవేదన కూడా ఇక్కడ పెద్దతండా వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మిని చంపాలన్నటువంటి ఒక పథకం వ్యూహాత్మకంగానే పనినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మి అంటే బిడ్డ అలాగే తన అల్లుడు ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దారి నుంచి రావాలి. తను ఎప్పుడు కారులో వచ్చినా కానీ ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఎవరికి డౌట్ రాకుండా ఉండడం కోసం తను వెనుక నుండి అంటే ప్రస్తుతానికి అక్కడి నుండి వచ్చి అక్కడ రోడ్డు మీద కారు ఆపి ఇక్కడ వెళ్ళి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఎవరికి డౌట్ రాకుండా ఈ సందులో నుండే తను వచ్చి ఇక్కడ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు అంటే ఒక మనిషి పట్టేటువంటి సందు మాత్రమే ఉంటుంది. ఈ సందులో నుండే తను వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ ప్లేస్ చూద్దాం, ఎందుకంటే తను ముందే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాడన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఏం జరిగింది, ఎక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టాడన్నటువంటిది కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ అంటే ఇక్కడ దాదాపు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇండ్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ రోడ్డు మీద కారు పార్కింగ్ చేస్తే మాత్రం ఎక్కడి నుండి ఎవరింటికి వచ్చారనేది కూడా ఎవరికీ డౌట్ రాదు. కానీ ఇక్కడ డౌట్ రాకుండా ఉండడం కోసం తను మాత్రం ఇక్కడ ఆ కారు ఇక్కడ పార్క్ చేసినట్టు కనిపిస్తుంది. ఇదే ఇంటి వెనక భాగం. ఇది ఈ ఇంటి వెనక భాగంలోనే ఇక్కడ కారు పార్కింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది చూడొచ్చు, అంటే దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ప్లేస్ లోనే తను ఆ కారు పార్క్ చేసినట్టుగా తెలుస్తుంది. గీతలు కూడా ఆ కారు అంటే ఇక్కడ ఒక్కసారి తను ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తనను హత్య చేసిన తర్వాత ఒకేసారి స్పీడ్ గా ఎవరికి డౌట్ రాకుండా వెళ్ళినట్టుగా టైర్లు ఇక్కడ అంటే మొత్తం అంటే స్పీడ్ గా తిరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి కారు పార్క్ చేశాడు. ఆ కారు పార్క్ చేసిన తర్వాత అంటే ఎవరింటికి వచ్చిందో తెలియదు, ఎందుకంటే అర్ధరాత్రి వచ్చినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి వచ్చి మళ్ళీ ఈ ఇంటి ముందు నుండి వస్తే లక్ష్మి వాళ్ళ ఇంటికే వచ్చారని తెలుస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ దాదాపు ఎంత ఇరుగ్గా ఉంది, అసలు మనుషులు పట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ సందు ఒకసారి మనం చూడొచ్చు, ఇంత ఇరుకు సందులో నుండి కూడా తను రెండు ఇళ్ల మధ్య ఉన్నటువంటి సందు ఈ ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఇదే దారిలో కూడా తను వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మనం సైడ్ నుండి వెళ్తే తప్ప మనం బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఒకసారి తను ఇట్లాంటి ఈ సందులోకి వెళ్ళి కూడా తను వచ్చి వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం ఇన్వెస్టిగేషన్ లో వచ్చి వాళ్ళ పూర్తి స్థాయిలో ఎలా చంపాడన్నటువంటి విషయం కూడా తెలుస్తున్నది. ప్రస్తుతానికి నిందితులు అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే ఇట్లాంటి ప్లేస్లను వచ్చి ఎవరికి అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది, అందరూ గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇదే ఇంట్లో ప్రస్తుతానికైతే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా వచ్చి లక్ష్మి ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి తనను చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళందరూ చెప్తున్నదంటే ఒక వ్యూహాత్మకం, అంటే ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మి వాళ్ళ బంధువులతోటి ఎప్పుడైతే ఏం చెప్పిందో, ఎందుకంటే వీళ్ళతోటి ఎప్పుడైనా నాకు ప్రమాదం ఉంది, తన బిడ్డతోటి తన అల్లుడితోటి నాకు ప్రమాదం ఉంది, ఆస్తి కోసం తనను చంపేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కొంత వాతావరణాన్ని గమనించినటువంటి లక్ష్మి ముందే తను వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఉన్న ఒక్కదే ఈ ఇంట్లోనే తను ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక చాలా రకాలుగా పోలీసులు దర్యాప్తులో చాలా విషయాలు తెలవాల్సింది ఒక్కతే ఉంటుంది. భర్త లేడు. ఇలాంటి సమయంలో ఈ ఇంట్లోనే
లక్ష్మి మాత్రం ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి తన ఉన్న ఒక్క లక్ష్మిని కూడా లేకుండా చేస్తే ఈ ఇంటి స్థలంతో పాటు ఉన్న భూమి కూడా తన పాలవుతుందన్నటువంటి ఆలోచనలు కూడా ఒక దుష్ట బుద్ధి, దుష్ట పన్నాగం మన్నినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ పోలీసులకు సంబంధించి కూడా వివరాలు అయితే పూర్తిగా తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లక్ష్మి అందరూ అనుకుంటున్నారు, కానీ తన బిడ్డకు సమాచారం ఇచ్చారు పాపం వీళ్ళకి తెలియక. కానీ అందరికన్నా ఎక్కువగా వచ్చి ఒక నంగనాచి ఏడుపులు ఏడ్చి తను ఏమీ తెలియనట్టు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళని ఒక్కసారి కనుక్కుందాం, ఎందుకంటే పాపం తన తల్లిని చంపింది ఎవరు అనేది విషయం తెలియదు, కానీ వీళ్ళకు తెలియకుండా లక్ష్మి మీద పడి కూడా వాళ్ళు లక్ష్మిని ఓదార్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి అక్కడ ఏం జరిగింది ఆ రోజు లక్ష్మిని ఓదార్చేటువంటి క్రమంలో వీళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు ఒకసారి మనం అనుకుందాం. అమ్మ, ఇప్పటివరకు అయితే తను ఏమీ తెలియనట్టే వచ్చి అందరికంటే ఎక్కువగా చాలా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఏడ్చింది. అసలు మీరు చూసిన తర్వాత మీరు ఏమనుకున్నారు? అసలు లక్ష్మి తోటి ఆమె ఏడుస్తుంటారు, మీకు ఏమనిపించిందమ్మా? మాకు అట్లా ఏం అనిపించలేదు సార్. స్టార్టింగ్ లో తెలియదు మాకు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆమె వచ్చినాక ఏడ్చినాక తర్వాత ఎవరో బయట వాళ్ళు చెప్తున్నారు సార్, ఇట్లా కార్ వచ్చింది వెనక నుండి కార్ వచ్చిందంటే సరే ఎవరు వచ్చిరో ఏమో అని అనుకున్నాం సార్. మేము బిడ్డ అని అనుకోలేదు. తర్వాత తెలిసింది సార్, ఆయనే ఆటో వేసుకొని వెళ్ళిపోయిండు. ఒక పావుగంట ఆమె శవం కూడా చూడలేదు సార్. ఇక్కడ ఒకసారి కూడా రాలేదు. అటు బయట ఈరన్న బయట నుంచి అటే తిరుగుతాండు. తర్వాత ఆటో వేసుకొని ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉండి ఆటో వేసుకొని వెళ్ళిపోయిండు. ఇక అయితే ఎందుకు వెళ్ళిపోయిండు మీ ఆయన ఎందుకు వెళ్ళిపోయిండు అంటే పూల ఈ టెంట్ గురించి వెళ్ళిపోయిండు అని చెప్తాను సార్. అన్న టెంట్ గురించి వెళ్ళిపోయిండు అని చెప్తాను. టెంట్ మా వాళ్ళు ఎవరు లేరా, ఉన్నాడు ఒక అల్లుడే, ఇక్కడ ఉండాలి కదా అని అందరు అంటారు. అయితే తర్వాత ఒక గంట దాకా రాలేదు సార్. ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు అంటే పూలదండ కోసం వెళ్ళిండు అని అంటుంది ఆమె. పూలదండ కోసం వెళ్ళిండా అంటే సరే. ఇక తర్వాత ఈయన చంపేసిండు అని ఆయన మీద రివర్స్ అయ్యారు సార్. ఈమె కూడా కొట్టడానికి వెళ్ళిరు. అప్పుడే తెలిసింది ఈమె. అయితే ఇక తర్వాత తెలిసిపోయింది సార్. తెలిసిపోతే ఇక ఆమెకి వేసుకుపోయి మళ్ళీ ఈమె ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు అందరికి ముందు ఏంటంటే తను అప్పటి వరకు దొంగ ఏడుపులు ఏడ్చిన తర్వాత మీ అందరికి ఈడు ఉన్నప్పుడే తెలిసింది కదా. తెలిసినప్పుడు ఒక్కసారి మీ రియాక్షన్ ఎట్లుండే? అంటే ఆమె ఏడవలేదు సార్. తర్వాత అందరు కొట్టడానికి ఫస్ట్ మాత్రం ఏడ్చింది బాగానే. ఫస్ట్ ఏడ్చింది సార్. ఏడ్చింది ఇక ఒక పావు గంటనే ఏడ్చింది. అంత కూడా ఏడవలేదు ఆమె. తర్వాత ఏమో ఇక యాక్షన్ చేసింది. అందరు తిట్టేసరికి ఇక ఏడవలేదు ఏం లేదు. అట్లనే ఇక అందరికి చూస్తాను సార్. ఏడవలేదు ఏం లేదు. అందరు కొట్టడానికి పోతా అంటే ఇక పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు అంతే. పోతాంటే ఏం చెప్పలేదా మరి నేను చంపినా అని చెప్పి? చంపలేదు, నేను రాలేదు అని అంటాను సార్. మీ ఆయన మీ దగ్గరనే ఉన్నాడా నైట్ అంటే నా దగ్గరనే ఉన్నాడు అని అంటాను సార్. మా ఆయన కూడా ఏం లేదు, అంత పాత్ర లేదని చెప్పి నైట్ అసలు రాలేదు మేము అని అంటాను సార్. పక్కన వాళ్ళు చూసే వాళ్ళు కార్ వేసుకొని వచ్చిరు కదా మీరు, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయారంటే మేము అసలు రాలేదు. నేను కూడా హైదరాబాద్ లో ఉన్నా, మా ఆయన కూడా హైదరాబాద్ నా పక్కనే ఉన్నాడు అని అంటాను సార్. హైదరాబాద్ కు నుండి అంటే హైదరాబాద్ లో ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? హైదరాబాద్ నుండి వచ్చినాం. ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చినాం మేము. పొద్దున మేము రాలేదు అంటాను. రాత్రి చంపి మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ వచ్చిండ్రా వీళ్ళు? మళ్ళీ వచ్చినాం అంటాను సార్. అక్కడ పోయి మళ్ళీ వచ్చినాం అంటాను సార్. ఆమె ఇక్కడ అంతవరకు అక్కడ దాకా వెళ్ళలేదు సార్. ఇక్కడ దగ్గరనే వాళ్ళ చుట్టాలనే ఉన్నారు. ఇక్కడ బొమ్మేరా అని అంటున్నారు సార్. ఇంకో ఆయన ఉన్నాడట వాళ్ళతోటి, డ్రైవర్ అట, ఆయన కార్ డ్రైవర్. వాళ్ళు ఆయనకు తీసుకొచ్చి చంపేసిరు అని అంటున్నారు. ఏం చెప్పేదమ్మా తను? మీరు అందరు అడుగుతుంట అంటే ఏమన్నది? ఇక ఎస్ఐ వచ్చిండు సార్. ఎస్ఐ వచ్చి అడిగిండు. పోలీస్ ఎస్ఐలు వచ్చిండు. ఏమమ్మా మీ ఇక అమ్మాయి వచ్చేదాకా, కూతురు అల్లుడు వచ్చేదాకా వాళ్ళు కూడా ఎవరిని అడగలే, ఆమెను కూడా ముట్టుకనియలే. మాకు మంచంలోకి వెళ్ళి కింద కూడా పెట్టలే. ఇక సార్ వచ్చినాక వాళ్ళ బిడ్డ వచ్చింది కదా, ఇక బిడ్డని అడిగిండ్రు. కాసేపు ఏడ్చినాక తర్వాత ఇటు తీసుకొచ్చి అడిగిండ్రు, ఎవరి మీద మీ పాలల మీద అనుమానం ఉందని. బిడ్డనే అడిగిండ్రు. మీ అత్త మామల మీ మేనత్తల మీద ఏమైనా అనుమానం ఉందా అని అడిగిండ్రు. మీ పాలల మీద ఇంకా ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడిగిండ్రు. ఎవరి మీద అనుమానం లేదు సార్ మాకు. మా అమ్మ ఎవరి మీద అనుమానం లేదు, ఆమె మీద ఎవరు కుట్ర లేదు. మా అత్త మా పంచాయతీ అయిపోయింది, మా పాలల పంచాయతీ అయిపోయింది. మీదికి ఏమైనా ఉంటే మాది కూడా ఏం లేదని చెప్పేసింది. అయిపోయాడ. చెప్పేసిన తర్వాత ఏమన్నదంటే ఒక మాట, మా అమ్మ ఇక్కడ నొత్తాంది ఇక్కడ నొత్తాందని చెప్పే, ఇక్కడ ఛాతీలా ఇక్కడ నొత్తాందని చెప్పే, కొద్దిగా కాస్ట్లీ మందు తాగుతుంది, దానివల్లనే మా అమ్మ చనిపోయిందని చెప్పింది సార్. ఇక అయిపోయింది ఆడ. ఈ తర్వాత 5 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు ఆమెకు, అమ్మాయికి. ఆ బాబు చెప్పిండు ఇక
అడిగినాం ఆమె చెప్తలే కానీ ఓకే. బాబు ఆ బాబు చెప్పి పిల్లని కూడా తీసుకొచ్చిండ్రు. నా పిల్లలు ఉన్న ఆ పిల్లలు కూడా తీసుకొచ్చిండట పిల్లగానికి ఇంత ఉన్నాడు. అయితే మా నాన్న ఇగో ఇట్లా గొంతు పట్టిండు, మా తాత ఇట్లా మా ఛాతీలో గుర్తిండు, మా లచ్చి తాతమ్మకు వీళ్ళందరూ వచ్చిండ్రు అయితే. వచ్చిందట. ఆ అబ్బాయి చెప్తేనే నిజం పట్టాము సార్ మేమందరం. ఆ అబ్బాయి చెప్పిండు. ఇక ఆ తర్వాత ఇక నేను లంజముండా నువ్వు రాలేదంటున్నావే నీకు ఎట్లా మనసు ఒప్పిందని ఇక ఒకరు తిట్టుడు ఉంటది కదా సార్. ఇక వాడప్ప అంతకు ముందే బయట పడక ముందే జారుకున్నాడు. ఇక ఇప్పుడు 5 ఏళ్ల పిల్లగాడే ఇవన్నీ చెప్పిండు. చెప్పిండు, ఈ అబ్బాయి చెప్పిండు మా నాన్న గొంతు బిసికిండు, మా అమ్మ గిట్లా బిర్రుగా పట్టుకున్నది అని ఆ అబ్బాయి చెప్పిండు. చిన్న అబ్బాయి వాళ్ళ అత్త వచ్చిందట, మా వచ్చిందట అని చెప్పిండు. ఆ తర్వాత ఇక ఇది ఇక్కడ బయట పడక ముందే ఈ అబ్బాయి చెప్పక ముందే ఆయన జారిపోయాడు. ఆయనకు తెలిసింది ఏ టైంలో కారు వచ్చింది ఏందనేది. ఆ సార్ అక్కడ పోయి చూసుకున్నాడు, అయ్యా కెమెరాలు చూసుకున్నాడు. ఆ టైంలో కారు వచ్చింది ఎట్లా పోయింది అనేది సార్ చూసుకున్నాడు. ఆడ సీసీ కెమెరాలా పాలకుర్తిలా ఆ కారు అట్నే వచ్చింది కదా, కారు అట్నే వచ్చినట్టున్నది. ఏ టైంకి వచ్చింది అనేది ఆ సార్ చూసిండు. అయితే పలాని నెంబర్ బండి అనగానే జారిండు లోపల పోయి ఇక నేను చంపేసిన అని ఓపేసుకున్నాడు. ఇక ఈ మాట తెలియగానే లంజముండా నీకు ఎట్లా మనిషి ఒప్పింది, మొన్న బంగారం చేపించే, మొన్న సొమ్ము అంతా నీకు అన్ని ఇప్పించే, నీ మనిషి ఎట్లా కరిగిందే, నువ్వు ఎట్లా చంపినావు అని ఇక అందరు కొట్టబోయిలు తిట్టబోయిలు. ఇంతలో పోలీసులు వచ్చారు, రావని తీసుకుని పోయింది సార్. కొట్టనీయలే. ఒక వాళ్ళ అత్తమ్మ ఎవరో చెంప మీద ఒక దెబ్బ కొట్టింది. ఇక ఎవరు కొట్టలే. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కూడా అంత నంగనాచి ఏడుపులు ఎట్లా ఏడ్చింది అని అనుకో. ఏడుపులు ఏడ్చింది సార్. అసలు నమ్మబుద్ధి కాలేదు సార్. కన్న అమ్మే కదా, నా 9 నెలలు మూసి కన్నది. ఆమెనే చంపి దొంగ ఏడుపులు ఎట్లా ఏడవాలని అనిపించింది సార్. ఇప్పుడు మాకు కూడా బిడ్డలు ఉన్నారు. మా బిడ్డలు కూడా నమ్మాలంటే ఈమెను చూసి కూడా మా బిడ్డలు కూడా నమ్మ బుద్ధి ఇవ్వట్లేదు సార్. ఈమెను చూసి ఇంకెవరైనా నేర్చుకుంటారు. దొంగ ఏడుపులు కన్న అమ్మనే చంపేసి దొంగ ఏడుపులు ఏడ్చింది సార్. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లగాడు అంటే ఇద్దరు పిల్లలు కూడా తీసుకొచ్చారు. పిల్లలు కూడా తీసుకొచ్చింది సార్. బాబుని అడిగినాం, తెలిసినప్పుడు ఎట్లా చంపినావే, నిజంగా వచ్చినావా అంటే మేము రాలే, మా బాబుకు జ్వరం వచ్చింది, మేము నైట్ హైదరాబాద్ మొత్తం హాస్పిటల్లో ఉన్నామని చెప్పింది. అయితే మేము డౌట్ వచ్చి బాబుని తీసుకొచ్చి అడిగినాం. మేమే అడిగినాం బాబును. పోలీసులు ముందే తెలుసు, వాళ్ళు తెలుసుకున్నారు. కార్ వచ్చిందంటే అక్కడ సీసీ కెమెరాలో అలా టైంకి వచ్చిందంటే కార్ నెంబర్ ని బట్టి ట్రేస్ చేసి తెలుసుకున్నారు. అయితే మేము కూడా అడిగినాం ఎట్లా వచ్చినావా అని అంటే మేము రాలే చిన్నమ్మ రాలే, మా బాబుని హాస్పిటల్లో నైట్ అంతా మేము హాస్పిటల్లో ఉన్నామని చెప్తే బాబుని అడిగినా వచ్చినవారా అంటే వచ్చినాం తాతమ్మ, మా డాడీ వచ్చి చంపిండు, గొంతు పిసికిండు, మేమందరం వచ్చిన నైట్ అని బాబు చెప్పిండు. ఆ తర్వాత అడిగితే మాట్లాడతలేదు. 2 దెబ్బలు కొట్టేసరికి పోలీసులు వచ్చి తీసుకుపోయిండు. ఇప్పుడు దీంట్లో కొందరు ఆరోపిస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వీరిద్దరు వీరన్న తను సంగీత కాకుండా వాళ్ళ అత్తమామలు కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు. కారులో వాళ్ళు కూడా వచ్చిండ్రా? వాళ్ళ ఈ పిల్లలు ఏం చెప్పారు, వాళ్ళు ఉన్నారని చెప్పారా? పిల్లలు అంటే మా డాడీ చంపిండని చెప్పి ఎంతమంది వచ్చిందని పిల్లలకి వాళ్ళు అవన్నీ అడగలే కానీ మా డాడీ వచ్చిండు, మేమే వచ్చినాం, మా డాడీ చంపిండు, గొంతు పిసికిండు అని మాత్రం చెప్పిండు సార్. అట్లా చెప్పిండు సార్. చిన్నోడే చెప్పిండు. అబద్ధాలు చెప్పాలి కదా సార్, వాళ్ళే చెప్పిండు. పట్టించింది మొత్తం వాళ్ళ పిల్లలే, సొంత కడుపులో పుట్టిన పిల్లలే. కడుపున పిల్లలు అయితే అబద్ధం చెప్పలేరు కదా, చూసినట్టే చెప్పేసిళ్ళు. వచ్చినాం తాతమ్మ, మేము వచ్చినాం, డాడీ గొంతు పిసికి చంపేసిండు, మమ్మీ కూడా ఉందని చెప్పిండు సార్. ఇక్కడ మనం ఒక చిన్న విషయం, ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఎందుకంటే కన్న తల్లిని చంపాలని చెప్పి తను అనుకున్నది, కానీ చిన్న పిల్లల రూపంలో నిజాయితీ అనేది బయటపడ్డది. తన తల్లిని కడతీర్చాలని చెప్పి ఏదైతే తన కూతురు సంగీత అనుకున్నదో అదే ట్రాప్ లో తన పిల్లల చేతిలోనే నిజాయితీ బయటపడి తను కూడా కటకటాల పాలైనటువంటి పరిస్థితి. కర్మ ఎవరిని తప్పించుకోలేదన్నది కూడా వీళ్ళ మాటల్లో స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ పోలీసులకు పట్టించింది కూడా ఎవరో కాదు, తన కడుపున పుట్టినటువంటి పిల్లలే. తన అమ్మమ్మను ఎవరు చంపారన్నటువంటి విషయం కూడా తన పిల్లలే మనవల్లే చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా గమనించాల్సింది, ఏదైనా ఒక పాపం చేసేటువంటి ముందు కనీసం ఎట్లాంటి ఆలోచనలతో ఉండాలి, కన్న తల్లి ఏ విధంగా తనకు సపర్యలు చేసింది అన్నటువంటి విషయం ఒక్కసారి గుర్తుకొచ్చినా కానీ ఆ సంగీత అనేటువంటి అమ్మాయి తను ఆ తల్లిని చంపకపోయి ఉండేటువంటిది అనేది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కన్న తల్లిని చంపి చివరికి తనే కటకటాల పాలైంది. అది కూడా తన కన్న పిల్లల చేతిలోనే సంగీత కూడా ఆ నిజం చెప్పుకోబడడం వల్ల తనకు ఇప్పుడు ప్రస్తుతానికి కటకటాల పాలైనటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.